జనసేన మీరు ఉన్నారు. ఈ పొత్తు ధర్మం ఎలా ఉంది? కోఆర్డినేషన్ అంతా పర్ఫెక్ట్‌గానే కొనసాగుతుందా? చాలా బాగుందండి. కింద ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి. ఒక కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి. అలాంటివి తప్ప మాకైతే ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు. ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక చక్కటి డైరెక్షన్ ఇచ్చారు మాకు. ఎలా ముందుకెళ్ళాలి, పదవుల పంపకాల్లో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ ఎవరు ఎట్లా మనం ముందుకెళ్ళాలనేది సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మంచి డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము షేర్ చేసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మా నాయకులు దాన్ని సమానం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన వల్లభినేని వంశీ కొడాలి నాని అరెస్టుల వ్యవహారం, ఇప్పుడు ఆయన అరెస్టుతో కొంత క్యాడర్ సంతృప్తి చెందారా? క్యాడర్ సంతృప్తి అంటే వాళ్ళు చేసిన పాపం ఎవరి వెంటాడుతుంది, అది వదలదు. వాడికి ఆ కర్మ పట్టింది కాబట్టి ఆ రోజున ఆ రకంగా మాట్లాడారు. కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా వెంటాడుతాయి డెఫినెట్గా. వాళ్ళు చేసిన పాపాలు ఏది కూడా వదలవు. ఇప్పుడు అంత గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వారికి ఇవ్వాల్సినంత చాలా గౌరవం ఇచ్చి వారికి అన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళు రకంగా దుర్మార్గమైన కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తారో అందరూ కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు, అది వెంటాడుతూనే ఉంటుంది. అంటే అనారోగ్యం కారణంగా కొడాలి నానిని వదిలేశారా? ఇస్తే నిజంగా సమయం రావాలి. ఓకే, ఇప్పుడు మా బందరోడు కూడా ఉన్నాడు, బియ్యం కొట్టేశాడు. తన భార్య పైన ఆరోపణలు చేస్తున్నారు, మహిళను చూడకుండా అన్నట్టు మీ అపోనెంట్ పేరుని నాని. ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఆయన భార్య పేరు మీద అది పెట్టావు. ఓకే, 8,000 బస్తాల బియ్యం పోయినాయి. 8,000 బస్తాలంటే మామూలు బియ్యం కాదు, పేద ప్రజలకు వాసం బియ్యం కొట్టేసావు. పోయినాయి అని చెప్పి డబ్బులు కట్టావు వెళ్ళి. మరి దొంగ ఎవరు? రైట్. ఇప్పుడు ఎవరైనా డబ్బులు కట్టినా ఆ భార్య పేరు పెట్టే కదా, భార్య మరి దాంట్లో బాధ్యత అవుతుంది. దాని వెనక నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బాధ్యత అవుతావు. రైట్. కాకపోతే అది కేసుల్లో ఏదో మతలబు చేసుకుని బెయిల్ తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు చేసిన పాపం ఎక్కడ వెంటాడుతూనే ఉంటాం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర 2047 అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. ఆ ఎయిమ్ సాధన దిశగా మీరందరూ చేస్తున్న ప్రయత్నం ఏంటి సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళి మన జీడిపి, స్టేట్ డెమోక్రటిక్ ప్రాపర్టీని ఏ రకంగా మనం పెంచుకోవాలి. ప్రజెంట్ లాస్ట్లో వాడు మనకు వదిలినప్పుడు ఎంతలో ఉన్నాం, 8%కి దింపేశాడు.